వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన బంధం కోసం నువ్వు జాలిగా చూడకు. నీ విలువ తెలియని వాళ్ళ కోసం నువ్వు పరితపించకు. నీ వ్యక్తిత్వం అనేది నీకు చాలా ముఖ్యం. వ్యక్తిత్వం లేకుండా బతకడం అనేది చాలా కష్టం అన్నమాట. కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా నువ్వు కోల్పోవద్దన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే నిన్ను వద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళ కోసం నువ్వు చూస్తూ ఉన్నప్పుడు అవతలి వాళ్ళకు అది లేనప్పుడు నీ మీద వాళ్ళకుండేది జాలి తప్ప ప్రేమ కాదు. కాబట్టి అలా ఆ జాలి నీకు అవసరమా? ఎంతకాలం ఆ జాలి ఉంటుంది? ఒక రోజా, 2 రోజులా? కాబట్టి అలాంటి బంధం నీకు కావాలా? ఆ బంధంలో ప్రేమతో కూడినటువంటి రిలేషన్ ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి వాళ్ళు నిన్ను వద్దు అని అనుకుంటున్నప్పుడు నీకు వాళ్ళు కావాలి అని అనిపించినా, నీకు కష్టం అని అనిపించినా కానీ దయచేసి వాళ్ళే కావాలి, వాళ్ళే నా జీవితం అని అనుకోవటం మాత్రం మానేసి. అప్పుడే నీ వ్యక్తిత్వం అనేది నీకు మిగులుతుంది అనమాట. మనకి విలువ ఇవ్వని వాళ్ళ కోసం పరితపించకు అనేసి ఎందుకంటున్నాను అంటే మనకసలు వాళ్ళ దగ్గర విలువ ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి మనము ఏది ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రేమ లేదు, విలువ లేదు. మరి ఆ బంధానికి ఉన్న బంధం ఏంటి చెప్పండి? బంధం అంటేనే అందులో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి మీద ఒకరికి విలువ ఉండాలి. ఇవి లేనప్పుడు మన వ్యక్తిత్వాన్ని కూడా చంపేసుకొని మరి ఆ బంధంలో మనం ఉన్నట్టే కదా. కాబట్టి అలాంటి బంధం వైపు అలా జాలిగా చూడకు, ఆ బంధం కోసం పరితపించుకు. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఏ రకంగానూ నీకు కరెక్ట్ కాదనమాట. వాళ్ళు ఏ రకంగానూ నిన్ను సరిగ్గా చూసుకోరనమాట. ఎందుకు అంటే పాముని కూడా నమ్మచ్చు, అది విషాన్ని కక్కుతుంది అని చెప్పేసి దాని ప్రవర్తన ఏంటి అనేది మనకి తెలుసు. కానీ రంగులు మార్చే ఇలాంటి ఊసర విల్లులు లాంటి మనుషులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళతోనే మనకొచ్చే తిప్పలన్నీ అనమాట. వాళ్ళు మనలాంటి ఇంకో పర్సన్ వాళ్ళ లైఫ్లోకి రాగానే మన ప్లేస్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ తర్వాత ఇంకొకరు వస్తే ఇంకొకరికి ఇస్తారు. ఇక వాళ్ళు ఏంటంటే ఇలా రంగులు మార్చుకుంటూ వెళ్ళటమే వాళ్ళ నైజం అనమాట. కనీసం వాళ్ళ నైజం తెలిసిన తర్వాత కూడా మనము మారకుండా ఇంకా అదే తప్పు చేస్తూ ఉంటే మాత్రం అది వాళ్ళ తప్పు అవదు, అది మన తప్పే అవుతుంది. ఎందుకు? వాళ్ళు లేకపోతేనే మన లైఫే లేదా? వాళ్ళు లేకపోతే మనం బతకలేమా? ఎన్ని సంవత్సరాలు వాళ్ళుంటేనే బతకగలిగామా చెప్పండి? బతకాం కదా. కాబట్టి మనకున్నటువంటి వ్యక్తిత్వానికి, మనం ప్రేమించేటటువంటి ఒక మనిషిని ఏ విధంగా ప్రేమిస్తామో అంతలా ప్రేమించేదానికి, మనము ఇచ్చేటటువంటి వాల్యూకి మనకి ఇంకొక పర్సన్ అంతకు మించిన వాళ్ళు దొరుకుతారు అని అర్థం. ఈ ఆప్షన్ పోయిందంటే ఇదే నా ఆప్షను, ఇదే నా జీవితం అని అనుకోవాల్సిన పని లేదనమాట. కాబట్టి ఇలాంటి బంధాలకి స్వస్తి చెప్పండి. ఎందుకు అంటే ఇలా రంగులు మార్చే ఊసర విల్లుల్ని మాత్రం నమ్మకూడదనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా లైఫ్ చాలా చిన్నది. కాబట్టి ఇంత సందిగ్ధాలతోనూ, ఇంత విలువ ఇవ్వని వాళ్ళతోనూ ఇంత అన్కంఫర్ట్గా బతకాల్సిన పరిస్థితి లేదు. నీకంటూ జీవితంలో విలువిచ్చేవాళ్ళు, నీ కోసం ఉండేవాళ్ళు, నిన్ను కావాలి అనుకునేవాళ్ళు, నిన్ను రెస్పెక్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క మనిషికి ఒక మనిషి పోయాడంటే ఇంకొక మనిషి ఖచ్చితంగా నీకు మంచి వాళ్ళు దొరుకుతారనే అర్థం అనమాట. కాబట్టి ఇలాంటి బంధాల బందికానాలో ఇరుక్కోకుండా ఖచ్చితంగా మరొక మంచి దాని కోసం వెయిట్ చేయండి. కానీ దయచేసి అందులోనే కూరుకుపోయి, అందులోనే ఉండిపోయి మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ వ్యక్తిత్వాన్ని కూడా చంపేసుకొని మరి బతకొద్దనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.